గోకవరం జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు, జనసేన నాయకులు, డ్రైవర్స్ కాలనీ పాఠశాల చైర్మన్ నక్కా రామరాజు జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. భవిత స్కూల్లోని వికలాంగ పిల్లలకు వాటర్ బాటిల్స్, పెన్లు, పెన్సిల్స్, స్కేల్స్, చాక్లెట్లు అందజేశారు. ప్రతి సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా పేదవారికి ఉపయోగపడే పనులు చేయడం అలవాటుగా చేసుకున్నానని రామరాజు తెలిపారు. ఫ్లెక్సీలపై ఖర్చు చేయకుండా ఆ డబ్బుతో పేదవారికి సహాయం చేస్తే మానవతా విలువలు పెరుగుతాయని చెప్పారు. పిల్లల పుట్టినరోజులు కూడా తన సొంత ఖర్చుతో జరుపుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, మీడియా సోదరులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రోజుల్లో ఈ స్కూల్కి మంచి మంచి సౌకర్యాలు ఈ పిల్లలకి అవసరమైన నిధులు కూడా సమకూర్చడానికి, అలాగే ఈ నక్కా రామరాజు జన్మదిన సందర్భంగా ఇది ప్రారంభం కావాలని మేము కోరుకుంటున్నాం. ఆ విధంగా రాబోయే రోజుల్లో మేము అందరం కూడా దీనికి కృషి చేస్తామని తెలియజేస్తాం. ఈరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం పుట్టినరోజు ఏదో సేవ చేయాలని అనుకుంటున్నాను. కానీ ఈ రోజు మాత్రం ఈ పిల్లలకి ఎలాంటి వాటర్ బాటిల్ అవి పనిచేసి ఇవ్వాలని అనుకున్నాను. అయితే ఈ రోజు ఇవ్వడం జరిగింది. మన ప్రిన్సిపల్ గారు సహకారంతో చేయడం జరిగింది. అలాగే నా స్నేహితులు, జన సైనికులు, మన మీడియా సోదరులతో రావడం జరిగింది. ఈ రోజు నేను ప్రత్యేకంగా అందరికీ మాట్లాడుతున్నాను. నేను ఈ పిల్లలు ఎవరికైనా ఏ పుట్టినరోజు జరిగినప్పుడు మాత్రం ఆ పిల్లల పుట్టినరోజు స్వచ్ఛంగానే పెట్టుకుంటానని అందరికి సంబంధం తెలియజేస్తుంది. మన విలేకరు నక్కా రామరాజు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు భవిత స్కూల్లో మన దివ్యాంగుల స్కూల్లో పిల్లల్ని వాళ్ళకి అవసరాల నిమిత్తం ఏదో తన తోచింది ఏదో సహాయం చేయడకు, ఇక్కడ ఎంతో గడుపుకు ఈయన నిశ్చయించుకున్నారు. ఈ కార్యక్రమం మమ్మల్ని అతిథిగా పెట్టడం జరిగింది. మా తోటి స్నేహితులు, అలాగే మా ఫ్రెండ్స్ అందరినీ మేమందరం ఇక్కడ ఈ కార్యక్రమానికి హాజరయ్యాం. ఈ భవిత స్కూల్లో 18 మంది పిల్లలు ఉన్నారు. ఈ 18 పిల్లలు కూడా దివ్యాంగులుగా ఇక్కడ ఉన్నారన్న సంగతి జనాలకు కూడా తక్కువగా తెలుసు. గోకవరం పట్టణానికి కానీ మండలానికి. ఓకే, ఎలా చూడు అయిపోయి ఇంకా అవుతుంది కూడా ఇంకా అది ఎలా చూడండి అందరూ ఒకసారి